భారతదేశంలోనే చిన్న రాష్ట్రాలలో ఒకటైనటువంటి ఉత్తరాఖండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మొదటిసారి భారతదేశంలో యూసీసీని అమల్లోకి తెచ్చిన రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవనుండగా దీంట్లో అనేక రకమైన చట్టాలను కూడా అటు ఉత్తరాఖండ్ ప్రభుత్వము పొందుపరిచింది. దాంట్లో ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్లకు చట్టబద్ధత కల్పించాలి అని చెప్పి కూడా ప్రభుత్వం ముందుగా ఒక రిజిస్ట్రేషన్ ఫామ్తో పాటు అటు పేరెంట్స్కి కూడా దీనిపై అవగాహన కల్పించాలి. తమ పిల్లలు కానీ లేదంటే తన కొడుకు కుమారులు ఎవరైనా ఇతర వ్యక్తులతో రిలేషన్షిప్లో ఉంటే వాళ్ళకు ఖచ్చితమైన గైడ్ లైన్స్ ఉండాలని చెప్పి పేరెంట్స్కి కూడా వాట్సాప్లలో మెసేజ్లను కూడా సర్క్యులేట్ చేస్తుంది. దీనిపైన కొన్ని రకమైన అభ్యంతరాలు కూడా ఏర్పడుతున్నాయి. దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవడం ఏంటంటే ఒకవైపు క్రైమ్ రేట్ తగ్గించాలి అని చెప్పి అటు ఉత్తరాఖండ్ ప్రభుత్వం యోచిస్తుండగా మరోవైపు ఇది ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధించిన వ్యవహారం. దీంట్లో ప్రభుత్వం తలదూర్చడం అనవసరమైన రాద్ధాంతమని కూడా మనం ఇక్కడ స్పష్టంగా తెలియజేయచ్చు. అటు ఉత్తరాఖండ్ ప్రభుత్వము అటు లివ్ ఇన్ రిలేషన్షిప్కి ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ని తీసుకురావడం, ఆ తర్వాత దానికి సంబంధించిన సర్క్యులర్ని ఎవరైతే రిజిస్టర్ చేయించుకున్నారో దాన్ని ఇమ్మీడియట్గా అటు పేరెంట్స్కి పంపించడం, మరోవైపు ఒకవేళ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న వ్యక్తులు ఎవరైనా విడిపోవాలి అనుకున్నప్పటికీ కూడా దాన్ని కూడా ఖచ్చితంగా రిజిస్టర్ చేయించుకొని అటు సంబంధిత అధికారికి కూడా దాన్ని రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి అంటూ కూడా ఉత్తరాఖండ్ ప్రభుత్వము కొత్త నిర్ణయాలను అయితే తీసుకొచ్చింది. పరిశ్రమల మీద కానీ వైద్యం మీద కానీ నిరుద్యోగుల మీద కానీ దృష్టి సారించకుండా కేవలం ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ మీదే ప్రభుత్వం దృష్టి సారించడం, అనవసరమైన విషయాల్లో ప్రభుత్వం తలదూర్చడం కూడా ఒకవైపు అభ్యంతరాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ తీసుకొచ్చినటువంటి ఈ కొత్త నిబంధనల ప్రకారం మనం ఒక్కసారి అసలు రిజిస్ట్రేషన్ ఏంటి, దాని ప్రాసెస్ ఏంటి, ముందుగా దీన్ని చర్చించుకుంటే ఫామ్ 3 దీనికి సంబంధించి ఫ్రమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ లివ్ ఇన్ రిలేషన్షిప్ అండర్ రూల్ 15(8) ఆఫ్ ద యూనిఫామ్ సివిల్ కోడ్ రూల్స్ ఉత్తరాఖండ్ 2025. కొత్తగా యూనిఫామ్ సివిల్ కోడ్లని ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రం ఉత్తరాఖండ్గా నిలవనుండగా దీంట్లో ముఖ్యంగా ఈ ఏదైతే లివ్ ఇన్ రిలేషన్షిప్ మీద ప్రభుత్వం ఎక్కువగా దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. దీంట్లో మొదటగా చూసుకుంటే స్టెప్ 1 రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే స్టేటస్ ఆఫ్ లివ్ ఇన్ రిలేషన్షిప్, పార్ట్నర్స్ ఆల్రెడీ ఇన్ లివ్ ఇన్ రిలేషన్షిప్, పర్సన్ ఇంటెండింగ్ టు ఎంటర్ ఇంటూ ఏ లివింగ్ రిలేషన్షిప్. ఆల్రెడీ ఎవరైనా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారా, ఉంటే దాన్ని ఎంటర్ చేయమని, లేదంటే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఎంటర్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ ఫామ్ 3 ఫిల్ చేయాలంటూ కూడా గవర్నమెంట్ అయితే తెలుపుతుంది. ఇక నెక్స్ట్ దాంట్లోనే చూసుకుంటే సెలెక్ట్ ద లొకేషన్ ఆఫ్ ద రిజిస్ట్రెంట్స్, పర్సన్ స్టేయింగ్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఉత్తరాఖండ్, ఉత్తరాఖండ్లోనే వాళ్ళు నివసిస్తున్నారా, లేదంటే రెసిడెంట్స్ ఆఫ్ ఉత్తరాఖండ్ స్టేయింగ్ అవుట్ సైడ్ ద టెరిటరీ ఆఫ్ ఉత్తరాఖండ్ బట్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ భారత్, ఉత్తరాఖండ్ కాకుండా భారతదేశంలోని ఇతర ప్రదేశాల్లో వాళ్ళు ఎవరైనా నివసిస్తున్నారా అనేది. ఇక విచ్ ఆఫ్ ద పార్ట్నర్స్ రెసిడెంట్ ఆఫ్ ఉత్తరాఖండ్, ఉమెన్ మెన్ బోత్ ఆర్ నన్, ఇద్దరు ఉత్తరాఖండ్లో నివసిస్తున్నారా, లేదంటే దాంట్లో మెన్ ఎవరైనా ఉత్తరాఖండ్లో నివసించి ఉమెన్ అవుట్ ఆఫ్ స్టేట్ ఉంటున్నారా, లేదంటే ఇద్దరు అవుట్ ఆఫ్ స్టేట్లోనే ఉన్నారా అనే దాని మీద కూడా పూర్తిగా ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక నోట్ ఇఫ్ చూజన్ బోత్ దెన్ ఉమెన్ అండ్ మెన్ హ్యావ్ టు సెలెక్ట్ ద కేటగిరీ ఆఫ్ రెసిడెంట్ సెపరేట్లీ అనేది కూడా నోట్లో అయితే మనకు చూడవచ్చు. ఇక కేటగిరీ ఆఫ్ రెసిడెన్సీ ఆఫ్ ద ఉమెన్ బై మెన్, పర్మనెంట్ రెసిడెంట్ అండర్ ద నోటిఫికేషన్ ఇష్యూడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఇన్ ద రిగార్డ్, సెలెక్ట్ ప్రూఫ్ ఆఫ్ పర్మనెంట్ రెసిడెంటీ, వాళ్ళ పర్మనెంట్ రెసిడెన్సీకి సంబంధించిన ప్రూఫ్ కూడా ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి ఉంటుంది. డొమిసైల్ సర్టిఫికేట్ ఆర్ పర్మనెంట్ రెసిడెంట్ సర్టిఫికేట్. ఇక పర్మనెంట్ ఎంప్లాయ్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ ఇట్స్ అండర్టేకింగ్ ఇన్షియస్, సెలెక్ట్ ప్రూఫ్ ఆఫ్ ద పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ విత్ ద స్టేట్ ఆఫ్ గవర్నమెంట్, సర్టిఫికేట్ ఫ్రమ్ ఎంప్లాయర్, అదర్ డాక్యుమెంటరీ ప్రూఫ్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్, ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా దీంట్లో పొందుపరచాల్సి ఉంటుంది. ఇక పర్మనెంట్ ఎంప్లాయ్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ఇట్స్ అండర్టేకింగ్ ఎంప్లాయిడ్ విత్ ద టెరిటరీ ఆఫ్ ఉత్తరాఖండ్, ఉత్తరాఖండ్లోనే ఏదైనా జాబ్ చేస్తున్నాడా అనే విషయాలు కూడా పూర్తిగా దీంట్లో ఫామ్ 3లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత దీనికి సంబంధించి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ఈ రిజిస్ట్రేషన్ని ఖచ్చితంగా వాళ్ళకు సంబంధించిన పేరెంట్స్కి ఖచ్చితంగా వాట్సాప్లో ఈ మెసేజ్ని అయితే గవర్నమెంట్ సర్క్యులేట్ చేస్తుంది. దానికి సంబంధించి చూస్తే ఇన్ఫర్మేషన్ టు ద పేరెంట్స్ లీగల్ గార్డియన్స్ రిగార్డింగ్ సబ్మిషన్ ఆఫ్ స్టేట్మెంట్ ఆఫ్ లివ్ ఇన్ రిలేషన్షిప్, దానికి సంబంధించి వయా SMS ఆర్ వాట్సాప్ ద్వారా ఆ మెయిల్ ఆర్ మెసేజ్ని
వాళ్ళకు సర్క్యులేట్ చేస్తుంది. దాన్ని చూస్తే కనుక మనం ఒకసారి మేడం బై సార్ ఏ స్టేట్మెంట్ ఆఫ్ లివ్ ఇన్ రిలేషన్షిప్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ద రిజిస్ట్రార్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ లివ్ ఇన్ రిలేషన్షిప్ విచ్ రివీల్స్ దట్ యువర్ వార్డ్ అంటే ఆ యొక్క కుమారుడు కావచ్చు లేదంటే కుమార్తె కావచ్చు యాజ్ ఎంటర్డ్ ఈజ్ ఇంటెండింగ్ ఆర్ ఎంటర్డ్ ఆల్రెడీ ఉన్నారు లేదా ఉండబోతున్నారు లివ్ ఇన్ రిలేషన్షిప్లో అని చెప్పి వాళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారు. దిస్ మెసేజ్ ఈజ్ టు బ్రింగ్ టు యువర్ నోటీస్ దట్ వన్ ఆఫ్ ద పేరెంట్స్ బోత్ ద పేరెంట్స్ టు ద లివ్ ఇన్ రిలేషన్షిప్ ఆర్ one of the parents persons or both the persons intending into live in a relationship is or below 21 years of age. ఇక్కడ లివ్ ఇన్ రిలేషన్షిప్కి కూడా అమ్మాయిలైతే 18 సంవత్సరాలు, అబ్బాయిలైతే ఖచ్చితంగా 21 సంవత్సరాల పైబడిన వాళ్ళైతేనే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండాలి అంటూ కూడా ఇక్కడ ఉత్తరాఖండ్ గవర్నమెంట్ కండిషన్ అయితే పెడుతుంది. ఇక నేము, జ్యూరిస్డిక్షన్, కాంటాక్ట్ నెంబర్, టోటల్గా వాళ్ళకు సంబంధించిన డీటెయిల్స్ని కూడా అక్కడ పేరెంట్స్కి వాట్సాప్ ద్వారా గవర్నమెంట్ సర్క్యులేట్ అయితే చేస్తుంది. అంటే ఇక్కడ పేరెంట్స్ అనుమతి ఉందా లేదా అనేది కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలని కూడా ప్రభుత్వం అయితే యోచిస్తుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక ఒకవేళ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి, అప్పుడు విడిపోవాలి అని అనుకుంటున్నారు, దానికి కూడా ఖచ్చితంగా లివ్ ఇన్ రిలేషన్షిప్ నుంచి మేము బయటికి రావాలి అనుకుంటున్నాము అనే విధంగా కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఫామ్లో ఖచ్చితంగా ఫిల్ చేయాలి అని చెప్పి ఉత్తరాఖండ్ గవర్నమెంట్ అయితే తెలిపింది. దానికి సంబంధించి చూస్తే ఫామ్ 4 రిజిస్ట్రేషన్ ఆఫ్ టర్మినేషన్ ఆఫ్ లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే మేము లివ్ ఇన్ రిలేషన్షిప్ నుంచి బయటికి రావాలనుకుంటున్నాము. దాంట్లో చూస్తే హూ ఈజ్ సబ్మిటింగ్ ద స్టేట్మెంట్ ఆఫ్ టర్మినేషన్ ఆఫ్ లివ్ ఇన్ రిలేషన్షిప్, ఇద్దరిలో ఎవరు కోరుకుంటున్నారు, అమ్మాయి కోరుకుంటుందా, అబ్బాయి కోరుకుంటున్నారా, లేక ఇద్దరు కలిసి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారా అనే దాని మీద. ఇక రిజిస్ట్రేషన్ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్ ఆఫ్ లివ్ ఇన్ రిలేషన్షిప్, దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ ఆల్రెడీ మనం చూస్తే ఫామ్ 3లో ఏదైతే లివ్ ఇన్ రిలేషన్షిప్కి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో ఆ రిజిస్ట్రేషన్ నెంబరు ఇక్కడ పొందుపరుస్తారు. ఇక నెక్స్ట్ స్టెప్ 2 చూస్తే డీటెయిల్స్ ఆఫ్ చిల్డ్రన్ ఇఫ్ ఎనీ ఆస్ ప్రొవైడెడ్ ఇన్ లివ్ ఇన్ రిలేషన్షిప్ రిజిస్ట్రేషన్, డస్ ఐదర్ ఆర్ బోత్ పేరెంట్స్ హ్యావ్ ఎనీ చిల్డ్రన్ దా లివ్ ఇన్ రిలేషన్షిప్లో వాళ్ళకు పిల్లలు ఎవరైనా కలిగారా, ఎస్ బిఫోర్ ద కరెంట్ లివ్ ఇన్ రిలేషన్షిప్కి రాకముందు మాత్రమే పిల్లలు ఉండాలి, లేదా లివ్ ఇన్ రిలేషన్షిప్లో పిల్లలు ఉంటే కనుక ఖచ్చితంగా అది కూడా పొందుపరచాల్సి ఉంటుంది. ఇక స్టెప్ 3 చూస్తే కనుక డీటెయిల్స్ ఆఫ్ టెర్మినేషన్, డేట్ ఆఫ్ టెర్మినేషన్ ఏ రోజు టెర్మినేట్ అవ్వాలనుకుంటున్నారు, టైమ్ ఆఫ్ టెర్మినేషన్ ఏ సమయంలో అవ్వాలనుకుంటున్నారు, ప్లేస్ ఆఫ్ టెర్మినేషన్ ఏ ప్లేస్లో వాళ్ళు టెర్మినేషన్ అయ్యారు అనే దాని మీద కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనం ఖచ్చితంగా ఉత్తరాఖండ్ వాసులు పొందుపరచాల్సి ఉంటుంది. ఇక ఈజ్ దేర్ ఎనీ చైల్డ్ బార్న్ ఆఫ్ దిస్ లివ్ ఇన్ రిలేషన్షిప్ ఇఫ్ నాట్ రిజిస్టర్డ్ ఆన్ దిస్ పోర్టల్ ఎట్, ఒకవేళ లివ్ ఇన్ రిలేషన్షిప్లో పుట్టి ఉంటే ఎస్ ఆర్ నో, వేర్ ఇట్ ఈజ్ నౌన్ దట్ ద ఫీమేల్ పార్ట్నర్ ఈజ్ కరెంట్లీ ప్రెగ్నెంట్గా ఏమైనా ఉందా ఫీమేల్ పార్ట్నరు, ఎస్ ఆర్ నో. ఇక స్టెప్ 5 దీనికి సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్గా దానికి బాధ్యత అన్నట్టుగా డిక్లరేషన్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అయితే ఇప్పుడు ఈ ఉత్తరాఖండ్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ మీద భిన్నాభిప్రాయాలు ఖచ్చితంగా వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వం యోచిస్తున్నది ఏంటంటే రాబోయే రోజుల్లో లివ్ ఇన్ రిలేషన్షిప్కి అడ్డుకట్ట వేయడము అని ఒకవైపు ఆలోచిస్తుంటే, దీన్ని లీగల్గా చేస్తే కనుక లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు ఆల్రెడీ ఏదైనా వ్యక్తిగతంగా అంటే పెళ్ళైన వాళ్ళతో సంబంధాలు ఉంటే కనుక ఆ లివ్ ఇన్ రిలేషన్షిప్ నుంచి ఖచ్చితంగా బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం అయితే యోచిస్తుంది. మరోవైపు దీన్ని లీగలైజ్ చేస్తే కనుక ఖచ్చితంగా రాబోయే రోజుల్లో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండడానికి భయపడతారు, లేదా లివ్ ఇన్ రిలేషన్షిప్లో కంటిన్యూ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక ఒకవేళ లివ్ ఇన్ రిలేషన్షిప్లోనే ఉన్నారు, వాళ్ళు విడిపోవాలనుకున్నా కూడా ఏ కారణాల ద్వారా వాళ్ళు విడిపోవాలి అనే దాని మీద కూడా పూర్తి డాటా కూడా అటు ప్రభుత్వం దగ్గర ఉండే అవకాశాలు ఉన్నాయి. టోటల్గా ఉత్తరాఖండ్లో నిరుద్యోగ రేటు, టోటల్గా అన్ఎంప్లాయ్మెంట్ చూసుకుంటే 4.3% ఉంది. అంటే 15 నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్న నిరుద్యోగ వాళ్ళు అన్ఎంప్లాయ్మెంటు 9.8% ఉంది.
అంటే వీటి మీద గనక ప్రభుత్వం దృష్టి పెడితే రాబోయే రోజుల్లో యువతకు అన్ఎంప్లాయ్మెంట్ దొరికే అవకాశాలు ఉన్నాయి, యువత సరైన మార్గంలో వెళ్ళి ఉద్యోగ అవకాశాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ దాని మీద దృష్టి సారించకుండా ప్రభుత్వము కేవలం లివ్ ఇన్ రిలేషన్షిప్ మీద మాత్రమే దృష్టి సారించడం ఇక్కడ మనం ప్రశ్నగా మాట్లాడుకోవచ్చు. ఇక 2008 మరియు 2018 మధ్య చూసుకుంటే కనుక రాష్ట్రం నుంచి దాదాపు 5,02,017 మంది ఇక్కడ ఉత్తరాఖండ్ నుంచి ఇతర రాష్ట్రాలకు పని నిమిత్తం వలస వెళ్ళారు. ఇక సంవత్సరానికి సగటున 50,272 మంది అటు ఉత్తరాఖండ్ నుంచి ఇతర రాష్ట్రాలకు పని నిమిత్తం కానీ జాబులు ఉత్తరాఖండ్లో లేక ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇక ఉత్తరాఖండ్లో వలసలు దీర్ఘకాలిక సమస్యలుగా ఎప్పటి నుంచో ఉన్నాయి. దాదాపు 2000 సంవత్సరంలో ఉత్తరాఖండ్ ఏర్పడితే అప్పటి నుంచి కూడా ఉత్తరాంచల్ నుంచి ఉత్తరాఖండ్ సపరేట్ రాష్ట్రం అయిన తర్వాత కూడా నిరుద్యోగ రేటు ఎక్కువ పెరుగుతూనే ఉంది. దీని మీద దృష్టి సారించని భారతీయ జనతా పార్టీ బీజేపీ సర్కారు కేవలం ఈ యూసీసీ అమల్లో భాగంగా ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్ని మెయిన్గా తెరపైకి తీసుకురావడం, అక్కడ యువతకు లివ్ ఇన్ రిలేషన్షిప్ వల్ల వ్యక్తిగత విషయాల్లో తలదూరుస్తూ ప్రభుత్వము ఇక్కడ టోటల్గా అబాసు పాలవుతుందనడానికి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఇక 2022 మధ్య అంటే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఆ లెక్క 3,35,841గా ఉంది టోటల్గా. అంటే ఉత్తరాఖండ్లో జాబులు లేక నిరుద్యోగులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్న పరిస్థితి 3,35,841 మంది ఉన్నారు. ఇక ఉత్తరాఖండ్లో వలసలు ఎప్పటి నుంచో ఉండగా విద్యా ఉపాధి కోసం సరైన విద్య లేక, సరైన వైద్యం లేక, సరైన పరిశ్రమలు లేక, సరైన వాళ్ళందరికీ కూడా ఉపాధి హామీ పథకాలు లేక ఎంతోమంది రాష్ట్రం వదిలిపోతుంటే ఇక్కడ ఇమ్మిగ్రెంట్స్గా ఉన్న వాళ్ళు ఎంతోమంది ఇతర రాష్ట్రాలకు పని నిమిత్తం వెళ్తుంటే కేవలం భారతీయ జనతా పార్టీ ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఫామ్ 3, ఫామ్ 4 అంటూ వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ వ్యక్తిగత డాటాను కూడా ఇమ్మీడియట్గా ప్రభుత్వం తీసుకునే విధంగా చూస్తుంటే కనుక ఇది రాబోయే రోజుల్లో దేనికి సంకేతంగా మారుతుంది అనేది కూడా ఇక్కడ మనకు ప్రశ్నార్థకంగా మిగులుతోంది.